యేసుక్రీస్తు ప్రభుని శుభప్రదమైన నామమున నేటి బైబిల్ డివోషన్స్కి స్వాగతం. ఈ కార్యక్రమాన్ని ప్రతిరోజు వీక్షిస్తున్న సంఘ సభ్యులకు, ఆత్మీయులకు, ప్రేక్షకులందరికీ మా హృదయపూర్వక నమస్కారం. ద చర్చ్ ఆఫ్ సౌత్ ఇండియా డైసిస్ ఆఫ్ మెదక్ హోలీ ట్రినిటీ చర్చ్ బొలారంపేట స్టేట్ సమర్పిస్తున్న ఈనాటి మన అనుదిన వాక్య ధ్యానాల్లో మన విమెన్స్ ఫెలోషిప్ సెక్రటరీ డాక్టర్ మిసెస్ పి ప్రమీల వివేకానంద్ గారు అందించే దైవ సందేశాన్ని విందాం. ద ఫియర్ ఆఫ్ ద లార్డ్, దేవుని యందు భయభక్తులు అనే అంశంపై వారందించే సందేశాన్ని వినక మునుపు దేవుని యందు భయభక్తులు గల వారు ఎలా ఆశీర్వదించబడతారో ఈ పాట ద్వారా తెలుసుకుందాం. దీవెన కలుగును
అనుదిన దైవవాక్యం వీక్షిస్తున్నటువంటి సంఘ సభ్యులకు, ప్రేక్షకులకు, విశ్వాసులకు అందరికీ ప్రభువైన యేసుక్రీస్తు నామమున శుభములు, వందనములు. చిన్న ప్రార్థన చేసుకుందాం. కృపాసత్య సంపూర్ణకు దయగల తండ్రి, అనుదిన దైవవాక్యమును తండ్రి ధ్యానించడానికి ఇచ్చినటువంటి ప్రశస్తమైన సమయాన్ని బట్టి మీకు స్తోత్రం చెల్లించుకుంటున్నాం. తండ్రి యేసయ్య, మీ వాక్యం ద్వారా మాతో మాట్లాడమని వేడుకొంచున్నాం. ప్రభువా, మీ వాక్యానుసారంగా తండ్రి మీ ఆజ్ఞలను గైకొని మీ యందు భయభక్తులు కలిగి జీవించే ధన్యత మాకు అనుగ్రహించమని మా ప్రభువైన యేసుక్రీస్తు పేరిట వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్. 103వ కీర్తన 11వ వచనం. భూమి కంటే ఆకాశం ఎంత ఉన్నతముగా ఉన్నదో ఆయన యందు భయభక్తులు గల వారి ఎడల ఆయన కృప అంత అధికముగా ఉన్నది. ఆయన కృప, దేవుని కృప అంత అధికముగా ఉన్నది. ఎప్పుడు? ఆయన యందు భయభక్తులు కలిగి ఉన్నప్పుడు. ఆయన యందు భయభక్తులు కలిగి ఉన్నప్పుడు కృపయే కాదు, మేలు కూడా ఉందని 31వ కీర్తన 19వ వచనంలో గమనిస్తే, నీ యందు భయభక్తులు గల వారి నిమిత్తము నీవు దాచి ఉంచిన మేలు ఎంతో గొప్పది. మేలతో కృపలతో మనల్ని ఆశీర్వదించి దీవించే ప్రభు మనకున్నారు. భయభక్తులు కలిగి, దేవుని యందు భయభక్తులు కలిగి జీవించేటటువంటి ఒక గృహంలో తండ్రి ధన్యుడిగాను, భార్య ద్రాక్షవల్లిగాను, బిడ్డలు ఒలివల మొక్కల వలె దీవింపబడతారని, పరలోకము నుండి, సియోను నుండి నిన్ను ఆశీర్వదించేదనని 128వ దావీదు కీర్తన 128వ కీర్తనలో మనము గమనించవచ్చు. స్పష్టంగా ఆ యొక్క కీర్తనలో ఉన్నది. హెబ్రీ భాషలో భయభక్తులు అన్న మాటకు యరాహ్ అనంటే మాట అర్థము ది ఫియర్ ఆఫ్ ద లార్డ్. మనము ఈ లోకంలో ఉన్నంతకాలం, బ్రతికినంత కాలము మనకు సకల ఆశీర్వాదాలు, దీవెనలు ఉండాలని అందరము ప్రార్థిస్తూ ఉంటాం. పరిశుద్ధాత్మ దేవుడు తన బిడ్డలకందరికీ ఆ యొక్క ఆశీర్వాదాలని, వాగ్దానాలు ఇవ్వాలని ఉంది. ఆయన ఇచ్చాడు. కానీ అవి మనం పొందాలంటే దేవుని యందు భక్తి, దైవ భక్తి అనేది ఉండాలి. మరి ఆ దైవ భక్తి ఎలా ఉండాలి, ఆ దైవభక్తి ఎంత ఆవశ్యకమో మనము పరిశుద్ధ లేఖనాల్లో మనము గమనించవచ్చు. దైవభక్తికి 3 సత్యాలు, 3 భావాలు మనం గమనిద్దాం. కొరింథీయులు రాసినటువంటి 2వ పత్రిక 7వ అధ్యాయము 1వ వచనం. ప్రియులారా, మనకు ఈ వాగ్దానములు ఉన్నవి కనుక దేవుని భయముతో పరిశుద్ధతను సంపూర్తి చేసుకొనుచు శరీరమునకును ఆత్మకును కలిగిన సమస్త కల్మషము నుండి మనలను పవిత్రులుగా చేసుకొందుము. దేవుని పట్ల మనకు ఉండవలసినటువంటి భయాన్ని బట్టి మనకున్నటువంటి సమస్తమైనటువంటి కల్మషాన్ని తీసివేసి పవిత్రపరచుకోవాలి. దేవుడు ప్రేమమయుడు, కరుణామయుడు మాత్రమే కాదు, దేవుడు ఉగ్రత చూపించే దేవుడు, తీర్పు తీర్చనైనటువంటి దేవుడు. అంతేకాక ఆయన రోషము కలిగినటువంటి దేవుడు. యేసు ప్రభు మన పరమ తండ్రి అయిన ఆయన హృదయాన్ని పదే పదే నొప్పించినటువంటి, బాధ పెట్టినటువంటి వారిని ఆయన ఒక క్రమశిక్షణలోకి తీసుకొని రాగలడు. దేవుని పట్ల భయము కోల్పోయి ఆయన మాట విననొల్లని ప్రజలైనటువంటి ఇశ్రాయేలు ప్రవర్తించినటువంటి ఆ యొక్క ప్రవర్తనను ఒక క్రమశిక్షణలో తేవడము మనము న్యాయాధిపతి గ్రంథంలో గమనించవచ్చు. దేవుని పట్ల భయభక్తులు ఎలాగ చూపించాలి? మనం పలికే ప్రతి మాటలోను, తలంచే ప్రతి తలంపులోను, అంతేకాకుండా చూసే ప్రతి కార్యములోనూ మనము వ్యక్తపరచాలి. రెండవదిగా చూస్తే దేవుని భయభక్తుల్లో ఉండవలసినటువంటి 2వ భావము, సత్యము, దేవునిపై ప్రేమ. ఈ విషయం మనము ద్వితీయోపదేశ కాండము 10వ అధ్యాయము 12వ వచనంలో గమనిస్తే, కాబట్టి ఇశ్రాయేలు, నీ దేవుడైన యెహోవాకు భయపడి ఆయన మార్గములన్నిటిలో నడుచుచు ఆయన్ను ప్రేమించి
నీ దేవుడైన యెహోవాను నీ పూర్ణ మనస్సుతోనూ నీ పూర్ణ ఆత్మతోనూ సేవించి నీ మేలు కొరకు నేడు నేను నీకు ఆజ్ఞాపించు యెహోవా ఆజ్ఞలను కట్టడలను అనుసరించి నడుచుకుందామనను మాట కాక నీ దేవుడైన యెహోవా నిన్ను మరి ఏమి అడుగుచున్నాడు? ఆయన ఏమి అడుగుచున్నాడు? నీ దేవుడైన యెహోవాకు నువ్వు భయపడు, ఆయన మార్గంలో నడువమని, తర్వాత ఆయనను ప్రేమించమని. అదేవిధంగా ఏమంటున్నారు? నీవు నీ పూర్ణ హృదయంతో, పూర్ణ ఆత్మతో, పూర్ణ మనస్సుతో నీ దేవుడైన యెహోవా యొక్క ఆజ్ఞలను పాటించమంటున్నాడు. ఆయన కట్టడలను ఆజ్ఞలను అనుసరించి నడవమని చెప్తున్నాడు. అందుకే మనము క్రొత్త నిబంధనలో పరిచయుడైనటువంటి ధర్మ శాస్త్రోపదేశకుడు యేసుప్రభు వారిని ఒక ప్రశ్న అడిగారు. బోధకుడా, ధర్మశాస్త్రం అంతటిలో ముఖ్యమైనటువంటి ఆజ్ఞ ఏది అని. యేసుప్రభు వారు ఇచ్చినటువంటి సమాధానం, నీ పూర్ణ హృదయంతోనూ, నీ పూర్ణ ఆత్మతోనూ, నీ పూర్ణ మనసుతో నీ దేవుడైన ప్రభువును ప్రేమింపవలెను. అది ముఖ్యమైనటువంటి ఆజ్ఞ. మరియు రెండవ ఆజ్ఞ, నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమింపవలను. కాబట్టి ఇక్కడ పూర్ణ హృదయంతో, పూర్ణ ఆత్మతో, పూర్ణ మనసుతో దేవుణ్ణి మనము ప్రేమించాలి. అందుకే యేసుప్రభు వారు నేను యోహాను సువార్త 15వ అధ్యాయం 10వ వచనంలో, నేను నా తండ్రి ఆజ్ఞలను గైకొని ఆయన ప్రేమ యందు నిలిచినట్లు మీ ప్రకారము మీరు కూడా నా ఆజ్ఞలను గైకొని నా ఎడల నా ప్రేమ యందు మీరు కూడా నిలిచి ఉంటారు అన్నటువంటి సత్యాన్ని తెలియచేశారు. మరి ఆయన ప్రేమ యందు మనము నిలిచి ఉండాలంటే ఆయన శాంతమూర్తి కాబట్టి ఆయన ప్రేమ యందు నిలిచి ఉన్నప్పుడే మన పట్ల తనకున్న ప్రేమను, శాంతమును వ్యక్తం చేస్తారు అన్నటువంటి విషయాన్ని మనకు జెఫన్యా గ్రంథం 3వ అధ్యాయం 17వ వచనంలో, క్రీస్తు ప్రేమ యందు నిలిచి ఉన్నప్పుడే మన పట్ల తనకున్న ప్రేమను బట్టి శాంతం వహించును అన్నటువంటి విషయాన్ని మనం జెఫన్యా గ్రంథంలో చూడగలుగుతాం. ఆయనను విశ్వసించే ప్రతి విశ్వాసిని ఆయన ఆదుకునేటటువంటి దేవుడు. మనం కష్టంలో కానీ, బాధల్లో కానీ, ఇబ్బందుల్లో కానీ, ఎన్నో సమస్యల్లో కానీ ఉన్నప్పుడు, అనారోగ్యం ఎదుర్కొంటున్నా కానీ యేసు ప్రభు మనల్ని ప్రేమతో మనల్ని ఆదరించి ఆదుకునేటటువంటి దేవుడు, సంరక్షించేటటువంటి ప్రభు. అందుకే దేవుని యందు భయభక్తులు ఆయన కలిగి ఉండాలి. ఆయన సత్య మార్గంలోను, ప్రేమ మార్గంలో నడవాలి. మూడవదిగా ఆయన ఆజ్ఞల పట్ల విధేయత చూపించాలి. 128వ కీర్తనలో, యెహోవా యందు భయభక్తులు కలిగి ఆయన త్రోవల యందు నడుచువారందరూ ధన్యులు. ఈ 128వ కీర్తన సొలొమోను రచించినటువంటి కీర్తన. సొలొమోనుకు తన జీవితంలో ఎదుర్కొన్నటువంటి లోతైన అనుభవాల్లో నుండి కనుగొన్నటువంటి సత్యమే దేవుని యందు భయభక్తులు కలిగి ఉండాలని. అందుకే సొలొమోను తన సామెతల గ్రంథంలో, యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండుట తెలివికి మూలము, యెహోవా యందు భయభక్తులు కలిగి జ్ఞానమునకు మూలము, యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండుట వినయమునకు ప్రతిరూపము. ఈ విధంగా తెలపడమే కాకుండా, ఈ విధంగా వ్యక్తం చేయడమే కాకుండా, మనకు ప్రసంగి గ్రంథం చివరి అధ్యాయం 12వ వచనంలో, చివరి వచనం ముందు వచనం 13వ వచనంలో, 12వ అధ్యాయం 13వ వచనంలో, దేవుని యందు భయభక్తులు కలిగి ఉండి ఆయన కట్టడలను అనుసరించి నడుచుచుండవలెను. మానవ కోటికి ఇదియే విధి. ఆయన కట్టడాలని, ఆయన ఆజ్ఞలను అనుసరించి ఉండాలి. ఇదే కదా మానవ కోటి యొక్క విధి, ఇదే కదా కర్తవ్యం. ఈ కర్తవ్యం, దిస్ ఈజ్ ద హోల్ డ్యూటీ ఆఫ్ మ్యాన్. కాబట్టి ఆ యొక్క విధిని మనము, కర్తవ్యాన్ని మనము అనుసరించాలి. కాబట్టి దేవుని ఆజ్ఞల పట్ల మనము విధేయత కలిగి ఉండాలి. ప్రతి విధమైనటువంటి పాపముల నుండి మనల్ని పవిత్రులుగా చేయుటకు యేసు ప్రభు వారు శిలువ మరణ పునరుత్థాన శక్తి వలన మనకు పాప నుండి విడుదల కలిగింది. కాబట్టి దేవుని యందలి భయభక్తి అన్నది నీతి గురించి, యథార్థత, సత్యం గురించి సాదృశ్యంగా ఉన్నది. కాబట్టి మనం దైవభక్తిలో మనం ఉండవలసినటువంటి ముఖ్యమైన విషయం
దైవ భయం ఉండాలి, ప్రేమ ఉండాలి దేవుని పట్ల, మరియు విధేయత కలిగి ఉండాలి అన్నటువంటి విషయాన్ని మనం తెలుసుకున్నాం. పరిశుద్ధాత్మ దేవుడు మనకు సమృద్ధిగా, మనకు మన కుటుంబాలకు సమృద్ధిగా పుష్కలంగా అనుగ్రహించి దీవించి ఆశీర్వదించును గాక. యెహోవాయందు భయభక్తులు కలిగి ఉన్నచో ఏమియు కొదువ ఉండదు. యేసునందు భయభక్తులు కలిగి ఉన్నచో ఏమియు కొదువ ఉండదు. దైవ భయముతో దైవ భక్తిని సంతుష్టి సహిత సాధకము చేతుము. దైవ భయముతో దైవ భక్తిని సంతుష్టి సహిత సాధకము చేతుము. యెహోవాయందు భయభక్తులు కలిగి ఉన్నచో ఏమియు కొదువ ఉండదు. యేసునందు భయభక్తులు కలిగి ఉన్నచో ఏమియు కొదువ ఉండదు. దైవ భయముతో యేసుని యొద్ద పాపమును ఒప్పుకున్నచో, దైవ భయముతో యేసుని యొద్ద పాపమును ఒప్పుకున్నచో, తక్షణమే క్షమించి నీతిగా తీర్చి తన రక్తముతో కడిగే రక్షణిచ్చును. తక్షణమే క్షమించి నీతిగా తీర్చి తన రక్తముతో కడిగే రక్షణిచ్చును. యెహోవాయందు భయభక్తులు కలిగి ఉన్నచో ఏమియు కొదువ ఉండదు. యేసునందు భయభక్తులు కలిగి ఉన్నచో ఏమియు కొదువ ఉండదు. దైవ భయముచే పాపము వీచి దూరముగా పారిపోయినచో, దైవ భయముచే పాపము విడిచి దూరముగా పారిపోయినచో, వర్ధిల్ల చేసి యేసే తోడైయుండి పరిశుద్ధపరిచి ఆశీర్వదించును. వర్ధిల్ల చేసి యేసే తోడైయుండి పరిశుద్ధపరిచి ఆశీర్వదించును. యెహోవాయందు భయభక్తులు కలిగి ఉన్నచో ఏమియు కొదువ ఉండదు. యేసునందు భయభక్తులు కలిగి ఉన్నచో ఏమియు